మంచి పనులు చేసి చివరిన మంచి అనిపించుకోవాల్సింది, చివరికి నువ్వు ఇలాంటివి చేస్తే నరకానికి పోతాడు. ఏం తప్పు ఉంది సార్ అందులో? తప్పులేదా? చచ్చిపోవాలన్నారా? చచ్చిపోవాలని కృష్ణారామ ఎందుకు ఆ మాటలు కాదండి, కృష్ణారామ అనుకోండి ఈ వయసులో అన్నారు. మరి మోదీ గారిది అదే వయసు కదా, ఆయన అనగలరా? అనలేరు కదా. మోదీ గారి పరిపాలన అలా ఉంటే ఖచ్చితంగా అంటాం. మోదీ గారి పరిపాలన ఉంటే ఖచ్చితంగా అంటాం సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరిగేటటువంటి పులివెందుల ఎలక్షన్ లో 6 నెలల జడ్పీటీసీ ఉండే దానికోసం ఎందుకు ఇంత ఖచ్చితంగా వైఎస్ఆర్ ఓడించి హాసం చేయడం కోసం పులివెందుల్లో జగన్ ఓడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్. రఫీ గారు క్రాస్ టాక్ వద్దండి, మీరే అడిగారు కాబట్టి నేను ఆయనతో సమాధానం చెప్పిస్తూ ఉన్నాను. చిన్నపరెడ్డి గారు ప్రసంగాలు వద్దు, ఇక్కడ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. చిన్నపరెడ్డి గారు నా మాట వినండి ఒకసారి. సో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. 70 ఏళ్ల పడుచోడు 50 ఏళ్ల ముసలోడు అని చెప్పి మీరు చూసారా రఫీ గారు? అది వంగి కొబ్బరికాయ కొట్టలేని వాడు అని చెప్పి ఇక్కడ వయసు కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంత వయసు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ రఫీ గారు ఇట్స్ యువర్ టర్న్ ప్లీజ్. మాట్లాడండి. మీరు అడిగారు మోడీ గారి గురించి 75 ఏళ్ళు అయింది, మోడీ గారి గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ మోడీ గారు అనాలంటే సుస్తు పోసుకుంటాడు ప్యాంట్లో. ఎందుకు మోడీ గారిని అనలేడు. 75 వచ్చింది నువ్వు దిగిపో అని చెప్పి అనలేడు. మోడీ గారిని ఇంతవరకు అతని జీవితంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా అధికారంలో ఉన్నప్పుడల్లా ఒక సుస్తు పోసుకుంటాడు మోడీ గారిని అనాలంటే. ఎందుకంటే మోడీ గారిని అంటే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. సరే ఆ సంగతి పక్కన పెడదాం. విజయనగరంలో అది విమానాశ్రయానికి మళ్ళీ 5 పెళ్లికి మళ్ళీ తాళి కట్టినట్టు కొబ్బరికాయ కొట్టడానికి ఒక స్టాండ్ తయారు చేయించుకున్నాడు. వంగి కొట్టలేక కొబ్బరికాయ కొట్టడానికి ఇలా అది చూశాక విజువల్స్ లో. కాబట్టి ఈయన వయసు ఈయన గురించి ఈయన మాట్లాడతాడు. ఈయన అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కాల్చి చంపాలా, బట్టలు కూడా తీసుకొట్టాలా, ఇవన్నీ పిచ్చి అతనికి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పిచ్చి బాగా పట్టేసిందండి. ఇక అతను వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఇలాగే నడుపుతాడు. చంపుతాం రప్ప ఈయన ఈ మాటలతోనే ఉంటాడు. ఇతను ఉండడు. రైట్. ఇప్పుడు జగన్ అన్నదే మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు, కానీ గతంలో టీడీపీ నాయకులు అందరూ అన్నారు కదా. మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చంద్రబాబు లోకేష్ గారు అన్నారు, చాలా మంది అన్నారు కదా. ఈ మాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. అన్ని పార్టీల నాయకులు కూడా కాస్త శృతి మించి మాట్లాడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. శంకర్ తిరుపతి నుంచి కాల్ చేశారు. వాళ్ళ అభిప్రాయం కూడా, ఈ షో చూస్తూ ఉన్న వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్న ఒకసారి ప్లీజ్ నెక్స్ట్ మీకే ఇస్తాను. చాలాసేపటి నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. శంకర్ మాట్లాడండి, డైరెక్ట్ గా పాయింట్కి రండి ప్లీజ్.